కంటెంట్ మేనేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ఫేస్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో Drupal ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియు అపియరెన్స్ లాంటి కొన్ని మెను ఐటెంల గురించి తెలుసుకుందాం. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్, Drupal 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు మీకు కావలసిన వెబ్ బ్రౌజర్ను ఎంచుకోవచ్చు. ఇంతకుముందు మనం సృష్టించిన వెబ్సైట్ని తెరుద్దాం. Drupal ఇంటర్ఫేస్ గురించి తెలుసుకునే ముందు కొన్ని అతి ముఖ్యమైన అంశాలను చూపుతాను. మన Drupal సైట్ ని సెటప్ చేశాము గనక మనము యూజర్ నంబర్ 1 లేదా సూపర్ యూజర్లము. Drupal లో సూపర్ యూజర్ అందరికన్నా ముఖ్యమైన యూజర్. అన్ని అనుమతులు ఉన్న వేరే అడ్మినిస్ట్రేటర్ ని మనము సెట్ చేయవచ్చు. అయితే అనుమతులను సూపర్ యూజర్ నిర్వహించవచ్చు లేదా తీసివేయవచ్చు. సూపర్ యూజర్ అనుమతులను తీసివేయుట వీలుపడదు. సూపర్ యూజర్ ఒక Drupal సైట్ లోని అన్ని క్షేత్రాలను అందుకోవచ్చు. యూజర్ 1 Drupal సైట్ లో సూపర్ యూజర్ అని గుర్తుంచుకోండి. ఇది అడ్మినిస్ట్రేటివ్ టూల్బార్. మేనేజ్ పై క్లిక్ చేస్తే ఒక సబ్ మెను కనిపిస్తుంది. ఇక్కడ కంటెంట్, స్ట్రక్చర్, అపియరెన్స్ అనే ఎంపికలు కనిపిస్తాయి. వీటి గురించి కాసేపట్లో తెలుసుకుందాం. షార్ట్కట్స్ పై క్లిక్ చేస్తే ఇక్కడ షార్ట్కట్ టూల్బార్ ఉంది. దీని గురించి కూడా తర్వాత తెలుసుకుందాం. అడ్మిన్ పై క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ లేదా లాగౌట్ లకు లింక్లు కనిపిస్తాయి. దీనిని టూల్బార్ లో అడ్మిన్ అంటారు. ఎందుకంటే అడ్మిన్ నా యూజర్ నేమ్ గనుక. మీది వేరే ఉండవచ్చు. మరలా ఇది అడ్మినిస్ట్రేషన్ టూల్బార్ మరియు Drupal అడ్మినిస్ట్రేషన్ లో ఇది ముఖ్యమైన భాగము. షార్ట్కట్ కు ఏవైనా జత చేయుట చాలా సులభం. ఉదాహరణకు నేను మేనేజ్, కంటెంట్, యాడ్ కంటెంట్ లో ఉంటే మరియు నా వెబ్సైట్ కు ఒక ఆర్టికల్ జోడించాలంటే ఇక్కడ ఈ ఖాళీ స్టార్ గుర్తు గమనించండి. స్టార్ పై క్లిక్ చేసి షార్ట్కట్లను జోడించవచ్చు. ఇప్పుడు షార్ట్కట్ పై క్లిక్ చేస్తే క్రియేట్ ఆర్టికల్ మెను కనిపిస్తుంది. మరియు దీనిని ఆర్టికల్ క్రియేట్ చేసిన తర్వాత సులభంగా తొలగించవచ్చు. ఇది దాదాపు అన్ని అడ్మినిస్ట్రేషన్ స్క్రీన్ల నుండి చేయవచ్చు. షార్ట్కట్లతో విభిన్న చోట్లకు తరలడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు అపియరెన్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడి ట్యాబ్లను గమనించండి. ఇలాంటి ట్యాబ్లు సైట్ లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఈ ట్యాబ్లు చాలా ముఖ్యమైనవి. వీటిని సెక్షన్ ట్యాబ్లు అంటారు. మనము ఏ స్క్రీన్ పై పని చేస్తున్నా అవి ఆ స్క్రీన్ వేరే సెక్షన్లను చూపిస్తాయి. కొన్నిసార్లు ఈ సెక్షన్ లో సబ్ సెక్షన్ బటన్లు ఉంటాయి. ఉదాహరణకు వీటిలా గ్లోబల్ సెట్టింగ్, బాటిక్, క్లాసీ మరియు 7 అనేవి సెట్టింగ్ ట్యాబ్ల యొక్క సబ్ సెక్షన్ బటన్లు. చివరికి ప్రతి Drupal కంటెంట్ ని నోడ్ అంటారు. మన సైట్ లో నోడ్ లేదా ఏ రకమైన కంటెంట్ లేదు. వీటిని తర్వాత ట్యుటోరియల్స్ లో క్రియేట్ చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ టూల్బార్, సబ్ మెను, సెక్షన్ ట్యాబ్ మరియు సబ్ సెక్షన్ బటన్స్. Drupal ఇంటర్ఫేస్ గురించి తెలుసుకునే ముందు వీటి గురించి అవగాహన ఉండాలి. మన టూల్బార్ లో ఉన్న కంటెంట్ లింక్ ని చూద్దాం. కంటెంట్ పై క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ కి వెళ్తాము. ఇక్కడ సైట్ లోని అన్ని కంటెంట్లు ఉంటాయి. వీటిలో పబ్లిష్డ్ మరియు అన్పబ్లిష్డ్ లను వేరు చేయవచ్చు. కంటెంట్ టైప్ బట్టి వేరు చేయవచ్చు లేదా టైటిల్ బట్టి వెతకవచ్చు మరియు భాషను ఎంచుకోవచ్చు. ఇందులో కంటెంట్ లేదు కాబట్టి ఈ పేజీ
కొంచెం నిర్బంధించి ఉంది. సబ్ టాబ్స్ పై క్లిక్ చేస్తే ఇక్కడ ఇప్పటి వరకు ఏ కామెంట్లు లేవని తెలుస్తుంది. మరియు ఫైల్స్ పై క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన ఫైళ్ళ జాబితా కనిపిస్తుంది. అవి ఒక ఇమేజ్ కావచ్చు లేదా ఇంకా ఏమైనా ఫైల్ కావచ్చు. వాటి గురించి తర్వాత చూద్దాం. యాడ్ కంటెంట్ పై క్లిక్ చేద్దాం. మన హోమ్ పేజీలో ఒక ఆర్టికల్ జోడిద్దాం. ఆర్టికల్ పై క్లిక్ చేయండి. వెల్కమ్ టు Drupalville అని టైప్ చేద్దాం. మన సైట్ పేరు Drupalville మరియు ఇది Drupal గురించి అన్ని రకాల సమాచారం ఇస్తుంది. బాడీ క్రింద ఈ వరస టైప్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ సైట్. వి ఆర్ సో గ్లాడ్ యూ స్టాప్డ్ బై. ఇప్పుడు కొన్ని ఫీల్డ్లను తెలుసుకొని మిగతా ఫీల్డ్స్ ని తర్వాత ట్యుటోరియల్స్ లో చూద్దాం. ట్యాగ్స్ లో వెల్కమ్ Drupal చేర్చుదాం. ఇది మనం ఇచ్చిన ట్యాగ్లను అనుసరించి అన్ని ఆర్టికల్ల జాబితాకు ఒక లింక్ ను క్రియేట్ చేస్తుంది. ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. Drupal 8 లోగోని నేను డౌన్లోడ్ చేసి నా సిస్టంలో ఉంచాను. మీ సౌకర్యం కొరకు ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీలో Drupal 8 లోగోని కోడ్ ఫైల్ లింక్ లో అందించాము. దీనిని డౌన్లోడ్ చేసుకోగలరు. బ్రౌజ్ పై క్లిక్ చేసి సేవ్ చేసిన ఇమేజ్ పై క్లిక్ చేయండి. అప్లోడ్ చేసిన వెంటనే Drupal కి అవసరమైన పర్యాయ టెక్స్ట్ ని అడుగుతుంది. ఎర్ర ఆస్టెరిస్క్ ఇది తప్పనిసరని చూపిస్తుంది. స్క్రీన్ రీడర్లు చదివేది మరియు అందులకు వినిపించేది లేదా గూగుల్ వెతికేది మన సైట్ పై ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ నే. థిస్ ఇస్ ద Drupal 8 లోగో అని టైప్ చేసి సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మొదటి నోడ్ ని Drupal సైట్ లో క్రియేట్ చేశాం. ఇప్పుడు కంటెంట్ పై క్లిక్ చేస్తే నోడ్ కనిపిస్తుంది. టైటిల్, కంటెంట్ రకం, ఎవరు సృష్టించారు, నోడ్ స్టేటస్ మరియు చివరి అప్డేట్ సమయం ఉంది. ఎడిట్, డిలీట్ మరియు ఇతర కంటెంట్లపై చేసే క్రియలను తర్వాత నేర్చుకుంటాం. ఇది మన అడ్మినిస్ట్రేటివ్ టూల్బార్ లో ఉండే కంటెంట్. అడ్మినిస్ట్రేటివ్ టూల్బార్ పై తర్వాత లింక్ స్ట్రక్చర్ దానిపై క్లిక్ చేయండి. స్ట్రక్చర్ సైట్ ని నిర్మించే చోటు. దీనిని సైట్ బిల్డింగ్ అని కూడా అంటారు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. బ్లాక్ లేఅవుట్, కమెంట్ టైప్స్, కనెక్ట్ ఫార్మ్స్, కంటెంట్ టైప్స్, డిస్ప్లే మోడ్స్, మెనూస్, టాక్సానమీ, వ్యూస్. సైట్ నిర్మించే ప్రక్రియ చాలా శాతం వరకు స్ట్రక్చర్ మరియు కంటెంట్ మెనూలోనే జరుగుతుంది. ఇప్పుడు బ్లాక్ లేఅవుట్ పై క్లిక్ చేద్దాం. థీమ్ ఆధారంగా బ్లాక్స్ ని సైట్ లో విభిన్నమైన చోట్లలో ఉంచవచ్చు. దీని గురించి వివరంగా తర్వాత చూద్దాం. కస్టమ్ బ్లాక్ లైబ్రరీ పై క్లిక్ చేయండి మరియు ఒక వెల్కమ్ బ్లాక్ ని జోడిద్దాం. యాడ్ కస్టమ్ బ్లాక్ పై క్లిక్ చేసి వెల్కమ్ టు Drupalville అని టైప్ చేయండి. బాడీలో వెల్కమ్ టు Drupalville. థిస్ ఇస్ వేర్ యూ విల్ లెర్న్ ఆల్ అబౌట్ Drupal అని టైప్ చేయండి. ఇది కంటెంట్ కాదని గమనించండి. బ్లాక్లు కొంచెం వేరు, అవి సైడ్ బార్లులా ఉంటాయి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. మన బ్లాక్ తయారైంది. ఇప్పుడు దానిని ఎక్కడ పెట్టాలో అనేది నిర్ణయించాలి. బ్లాక్ లేఅవుట్ పై క్లిక్ చేయండి. సైడ్ బార్ లో కిందికి వెళ్ళి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చేయండి. Drupal సైట్ లోని అన్ని బ్లాక్స్ కలిగి ఉన్న ఒక పాపప్ విండో కనిపిస్తుంది. మనము చేసిన కస్టమ్ బ్లాక్ వెల్కమ్ టు Drupalville ని వెతికి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటి గురించి మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాము. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
మన హోమ్ పేజీలో ఇప్పుడు వెల్కమ్ టు Drupalville కనిపించాలి. ఇప్పటికి మనకు కావలసినవి వరుస క్రమంలో లేకపోవచ్చు. అయినా పర్వాలేదు. ఇది స్ట్రక్చర్ మెను ఐటెమ్ లోని సైట్ నిర్మించే ప్రక్రియలో ఒక భాగము. మన అడ్మినిస్ట్రేషన్ టూల్బార్ పై ఉన్న తర్వాత ఐటెమ్ అపియరెన్స్ పై క్లిక్ చేద్దాం. ఇది మన Drupal సైట్ కి అందుబాటులో ఉన్న థీమ్ యొక్క ఓవర్వ్యూ ఇస్తుంది. ఇది అప్డేట్ ని తనిఖీ చేయుటకు మరియు గ్లోబల్ సెట్టింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికి బాటిక్ సెట్టింగ్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ మన సైట్ యొక్క రూపము మరియు అనుభూతిని ఎంచుకొనే థీమ్ ఆధారంగా నిర్వహిస్తాము. ఇక్కడ వేరే కలర్ స్కీమ్ ని ఎంచుకొని బాటిక్ అప్డేట్ చేయవచ్చు లేదా మాన్యువల్ గా చేయవచ్చు. ఇది మనకు ప్రివ్యూ ఇస్తుంది. మన సైట్ డిస్ప్లేని తారుమారు చేసి చూడవచ్చు. పైకి వచ్చి గ్లోబల్ సెట్టింగ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మన సైట్ లోగో మార్చి దానికి కస్టమ్ పాత్ ఇవ్వవచ్చు లేదా కొత్తది అప్లోడ్ చేయవచ్చు. కొత్తది అప్లోడ్ చేయకుండా సేవ్ పై క్లిక్ చేస్తే ఏమవుతుంది? మన సైట్ కి వెళ్లి చూస్తే లోగో కనిపించుట లేదని గమనించండి. దీనిని సరిచేసేందుకు అపియరెన్స్ పై క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ మరియు గ్లోబల్ సెట్టింగ్స్ యూజ్ డిఫాల్ట్ లోగో పై క్లిక్ చేసి సేవ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేయండి. మన సైట్ లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలపై మన లోగో కనిపిస్తుంది. ఇలా Drupal సైట్ థీమ్లను అపియరెన్స్ ట్యాబ్లతో నిర్వహిస్తాము. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మనం Drupal వెబ్సైట్ లో నావిగేట్ ఎలా చేసేది నేర్చుకున్నాము. మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియు అపియరెన్స్ మెను ఐటెమ్ల గురించి కూడా తెలుసుకున్నాము. ఈ వీడియోను ఆక్వియా మరియు ఓఎస్ ట్రైనింగ్ నుండి స్వీకరించి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే వారు సవరించారు. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. దీనిని డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ కు ఎన్ఎంఈఐసిటి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు ఎన్వీఎల్ఐ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎస్ఎన్ మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.